మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామములో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమమని మీ క్షేమం కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ ధ్యానాలు, ఈ హోప్ ఫర్ టుడే ధ్యానాలు మీరు అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవాదేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ దిన హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. 119వ కీర్తన 143వ వచనాన్ని చదువుతున్నాను. 119వ కీర్తన 143వ వచనం. శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగ చేయుచున్నవి. శ్రమలు వేదనలు నన్ను పట్టియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నవి. కీర్తనకారుడు అంటున్నాడు, శ్రమ వేదన నన్ను పట్టి ఉన్నవి అంటే ఇక విడవక నన్ను వెన్నంటుతూనే ఉన్నవి. అయినను శ్రమ ఏదైనా వేదన ఏదైనా అవి నన్ను పట్టి ఉన్నప్పటికీ నాకు కలిగినటువంటి గొప్ప నిరీక్షణ, గొప్ప ప్రోత్సాహం దేని నుండి అంటే నీ వాక్యము నుండే అని చెప్తున్నాడు. ఆ మాటను నేను చదువుతున్నాను. అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నవి. అయినను నీ ఆజ్ఞలు, నీ వాక్యం నాకు సంతోషము కలుగు చేయుచున్నది. అలాగే అదే కీర్తనలో 165వ వచనాన్ని చదువుతున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వాక్యాన్ని ప్రేమించేవారు, వాక్యాన్ని ప్రేమించే కుటుంబం నెమ్మదిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. వాక్యాన్ని ప్రేమించే కుటుంబం సంతోషంగా ఉంటుంది. కీర్తనాకారుడు అదే మాట్లాడుతున్నాడు. అది శ్రమైనా వేదనైనా సంతోషం. శ్రమలలో నిరీక్షణ కోల్పోకుండా నీ వాక్యం నన్ను నడిపిస్తుంది ప్రభువా. వేదనలో నీ నుండి నేను దూరం కాకుండా నీ వాక్యం నన్ను స్థిరపరుస్తుంది ప్రభువా. వాక్యాన్ని బట్టి నేను సంతోషిస్తాను ప్రభువా అని కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు. ఆ మాట మరలా చదువుతున్నాను. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నది. నీ ధర్మశాస్త్రము ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. నెమ్మది, సంతోషం. దేవుని వాక్యం మన హృదయాల్లో ఉంటే, దేవుని వాక్యం మన కుటుంబాల్లో ఉంటే, మనకు ఎదురయ్యే శ్రమలు వేదనలు ఎలాంటివైనప్పటికీ కూడా ఆ శ్రమలను బట్టి కృంగిపోయే వారంగా ఉండం, ఆ వేదనను బట్టి నలిగిపోయే వారంగా ఉండం. ఆ శ్రమలు ఉన్నప్పటికీ దేవుని వాక్యాన్ని బట్టి మనం సంతోషించే వారంగా ఉంటాం. ఆ వేదన అది ఎలాంటి వేదనైనా కావచ్చు. ఆ వేదనను మనం పట్టి ఉన్నప్పటికీ ఆయన వాక్యాన్ని బట్టి మనం సంతోషించే వారంగా ఉంటాం. నిజముగా మనం దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే నెమ్మది పొందుకుంటాం. క్రైస్తవ విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతూనే శ్రమలు వేదనలు ఉన్నప్పటికీ దేవునిని ఆశ్రయించవలసినంతగా ఆశ్రయించక, లేకపోతే మన సంతోషాన్ని కోల్పోతూ ఉన్నట్లయితే దేవుని వాక్యానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత మనం ఇవ్వలేకపోతున్నామేమో. దేవుని వాక్యానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత మన జీవితాలలో లేదేమో ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. శ్రమయు వేదన కలిగినను ఆ మాటను మనం గమనించినప్పుడు సంతోషం. ఈ శ్రమకు వేదనకు కారణాలు ఏమైనా కావచ్చు. ఆ కారణాలన్నిటిని బట్టి నీ వాక్యం దగ్గరికి వస్తే నాకు గొప్ప నిరీక్షణ కలుగుతుంది ప్రభువా, నాకు గొప్ప సంతోషం కలుగుతుంది ప్రభువా. నీ వాక్యాన్ని నేను ప్రేమిస్తే నాకు నెమ్మది కలుగుతుంది ప్రభువా. జాయ్ అండ్ పీస్, సంతోషము సమాధానం. ఇవి ఎక్కడి నుంచి వస్తాయనంటే మనకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టో, లేకపోతే మనకున్నటువంటి దేనిని బట్టో ఇవి రావు. కానీ కేవలం అది దేవునిని బట్టి, దేవుని వాక్యాన్ని ప్రేమించుటను బట్టి మాత్రమే వస్తాయి. శ్రమ ఏదైనా వేదన ఏదైనా ఆ పరిస్థితులలో కూడా సంతోషంగా మనల్ని నడిపించగలిగేది దేవుని వాక్యం మాత్రమే. మన వ్యక్తిగత జీవితాలు వాక్యానుసారంగా కట్టబడినప్పుడు, మన కుటుంబాలు వాక్యానుసారంగా కట్టబడినప్పుడు, ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పటికీ, ఎలాంటి శ్రమ గుండా వేదన గుండా మనం వెళ్తున్నప్పటికీ దేవుడు మనకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు మనల్ని సంతోషంతో సమాధానంతో నడిపించే దేవుడు. దానికి గల కారణం వాక్యాన్ని ప్రేమించటం.
వాక్యాన్ని ప్రేమించటం, మన నిర్ణయాలు వాక్యానుసారంగా, మన నిర్ణయాలు వాక్యానుసారంగా, మన ప్రాధాన్యతలు వాక్యానుసారంగా, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తం మీద పరీక్షించి మన నిర్ణయాలు దేవుని చిత్తానికి అనుకూలంగా, ఉత్తమమును అనుకూలమును, దేవునికి అనుకూలమైనది ఏదో పరీక్షించి తెలుసుకునేలాగా చేసేది ఏంటి అని అంటే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ దేవుని వాక్యానుసారంగా మనం నడుస్తున్నప్పుడు అది ఎలాంటి శ్రమైనా, అది ఎలాంటి వేదనైనా, ఎలాంటి అననుకూలత అయినా, ఆ ప్రతి పరిస్థితులలో దేవుడు మనకు సమాధానం ఇచ్చే దేవుడు మనకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు. మరొకసారి ఆ మాటను చదువుతున్నాను. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగ చేయుచున్నవి. ప్రార్థన చేద్దామా? ఎలాంటి శ్రమలో నీవు ఉన్నప్పటికీ, ఎలాంటి వేదన గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ, ఎలాంటి కన్ఫ్యూజన్ గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే నీకు సంతోషం, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే నీకు నెమ్మది. అట్టి నెమ్మది నిత్యము మనం పొందుకోవాలనుకున్నప్పుడు వాక్యం దగ్గరకు వద్దాం. వాక్యం ఏం చెప్తుందో మన జీవితాలను కట్టుకోవడానికి, వాక్యానుసారంగా మనం నడిపింపబడినప్పుడు మనకంటే మరొక సంతోషంగా ఉండలేరు. వాక్యానుసారంగా మన నిర్ణయాలు, మన జీవితాలు, మన కుటుంబాలు కట్టబడినప్పుడు అంతకంటే నెమ్మది ఎక్కడా మనకు దొరకదు. ఆ నెమ్మది దేవుడు మనకిస్తాడు. వాక్యానుసారంగా మన నిర్ణయాలు, మన జీవితాలను, మన కుటుంబాలను కట్టుకున్నప్పుడు నెమ్మదితో నడిపించే దేవుడు, సంతోషంతో నడిపించే దేవుడు. ప్రార్థన చేద్దామా? ఎలాంటి శ్రమ వేదన గుండా వెళ్తున్నప్పటికీ దేవుని వాక్యం దగ్గరకు వద్దాం. ఆ వాక్యము నీకు సంతోషాన్ని ఇస్తుంది. ఎలాంటి అననుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎలాంటి నెమ్మది లేని స్థితి ఉన్నప్పటికీ దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం. దేవుడు మనకు నెమ్మదిని కలుగు చేస్తాడు. ప్రార్థన మీరు ఎక్కడున్నప్పటికీ మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఏకీభవించాలని మనం చేస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. శ్రమయు వేదనయు పట్టి ఉన్నప్పటికీ నా దేవా, మీ వాక్యం దగ్గరికి మేము వచ్చినప్పుడు మీరు మాకు మీరు మమ్మలను సంతోషముతో నింపే దేవుడవు. మీరు మమ్మలను సంతోషముతో నింపే దేవుడవు, నడిపించే దేవుడవు ప్రభువా. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ మీ వాక్యం దగ్గరికి మేము వచ్చినప్పుడు నెమ్మదిని కలుగు చేసే దేవుడవు ప్రభువా. కనుక మీ వైపు చూస్తూ మాకు కావలసినటువంటి నడిపింపు, మీ వాక్యానుసారమైనటువంటి నడిపింపు మా వ్యక్తిగత జీవితాలకు, మా కుటుంబాలకు అనుగ్రహించమని మీ కృపగలిగిన హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడైయుండునుగాక. ఆమేన్.